ఈరోజు సూర్య భగవానుడితో అనుసంధానమై మనం ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు మనకి తన జ్ఞానాన్ని, తన అనుభవాన్ని రేణుకాదేవి మేడం మన ముందుకొచ్చారు. తను చెప్తున్న టాపిక్ వచ్చి అంతర్యానానికి సూత్రాలు. వి వెల్కమ్ రేణుకాదేవి మేడం ఫర్ ద సెషన్ టుడే. ఓకే మేడం, ముందుగా మన ప్రాతకాల జ్ఞానం క్లాస్కి శుభ నమస్కారం. ముందుగా మన అందరికీ ప్రథమ గురువైన పత్రిజీ సార్కి, మనకు ఆత్మజ్ఞానాన్ని ఎంతో సులువుగా నేర్పించిన వంశీకిరణ్ సార్కి, అలాగే మనందరికీ కళల ద్వారా డీకోడ్ చేస్తున్న హైమా మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అంతర్యానం. అంతర్యానం అంటే అంతర్ అంటే లోపల, యానం అంటే ప్రయాణము ఫ్రెండ్స్. అంతర్యానము అంటే మనకు లోపల ప్రయాణం జరిగేది ఆత్మ ఫ్రెండ్స్. అయితే మనము ఈ అంతర్యానంలో మనము వెళ్ళాలి అంటే ఒక గొప్ప స్థితి ఉంటేనే మనము అంతర్యానం చేస్తాం ఫ్రెండ్స్. అయితే మనకు ఈ అంతర్యానానికి కొన్ని మనము నేర్చుకోవాలంటే, మామూలుగా మనం ధ్యానం చేయగానే మనకు ఆత్మ ప్రయాణం చేయలేం ఫ్రెండ్స్. కొన్ని అనుభవాలు కావాలి, కొన్ని మనకు విజన్స్ రావాలి. దానివల్ల మనకు ఆత్మ ప్రకాశవంతంగా లోపల జరిగి మనము ప్రయాణము చేయగలుగుతాం ఫ్రెండ్స్. అయితే మనము ఈ గొప్ప స్థితిలోకి రావాలంటే మనము కొన్ని సూచనలు పాటించాలి ఫ్రెండ్స్. అందులో మీకు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్. మొదటి సూచన సాపేక్షిత సత్యాలు మరియు పరమ సత్యం. సాపేక్షిత సత్యము అంటే ఇది మనము ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం ఫ్రెండ్స్. అయితే మనం ప్రయాణం చేస్తుంటే మనము బయట మనము విండోస్ నుంచి చూస్తుంటే కొన్ని చెట్లు, కొన్ని గుట్టలు, కొన్ని అన్ని భూమి అవన్నీ కదిలినట్టుగా కనపడతాయి. అయితే మనకు ట్రైన్లో కూర్చొని అనుకుంటాము అవి ప్రయాణం చేస్తున్నాయి, మనతో పాటు అవి కూడా ప్రయాణం చేస్తున్నాయి అని అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ అవి ప్రయాణం చేయవు, అక్కడే స్థిరంగా ఉంటాయి. అయితే మనం లోపల కూర్చున్నాం కాబట్టి మనం ప్రయాణం చేస్తాం. అయితే ఇది సాపేక్షిత సత్యము అంటాం. అంటే భ్రమ, అది మనం ప్రయాణం చేసుకుంటూ అవి కూడా ప్రయాణం చేస్తున్నాయి అని అనుకోవడం సాపేక్షిత సత్యం. ఇంకొకటి ఇందులో పరమ సత్యం. పరమ సత్యం అంటే మనకు భగవంతుడు ఒక జన్మనిస్తాడు. ఆ జన్మని తీసుకున్న తర్వాత భూమి మీద మనము అనంత సాగరంలో ఒక బిందువులాగా కాకుండా అనంత సాగరాన్ని మనం మొత్తము ఆస్వాదించే విధంగా మన జీవితాన్ని రూపొందించుకోవాలి ఫ్రెండ్స్. అయితే భగవంతుడు మనలో చేరి మనల్ని నాటకదారిగా చేస్తాడు. అంటే మనము జీవితంలో ఒక పాత్రధారులం మాత్రమే ఫ్రెండ్స్ మనం. అయితే ఎప్పుడైతే మనము అజ్ఞానంలో ఉంటామో మనకు ఏమీ తెలియదు. ఏ విధంగా అంటే ఆ విధంగా నడుచుకోవడం, ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడడం, అవే చేస్తుంటాం ఫ్రెండ్స్. అయితే మనము ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తామో, మనకు ఒక ఆత్మ జ్ఞానాన్ని పొందుతామో, మనము దేవుళ్ళము అని మనకు ధ్యాన సాధన వల్ల అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇతరులలో కూడా మనము దేవుళ్ళను చూడగలిగే శక్తి మనము ఆపాదించుకుంటాం ఫ్రెండ్స్. అలాగే మనలో అజ్ఞానం ఉంటే అంతా చీకటిగానే కనపడుతుంది. అంటే మనం ఏ పని చేసినా మనదే కరెక్ట్ అని మనము భావిస్తుంటాం. అదే మనం జ్ఞానం మనకు పొందితే మనకంతా వెలుతురే. అంటే ఎదుటి మనిషిలో కూడా మనము వాళ్ళని ఎంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనం పాత్రలు పొందుతున్నామో ఆ పాత్రలకి మనము చక్కగా జీవించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. రెండవ సూత్రము ప్రతి అనుభవము మన స్వీయ ఎంపిక. అంటే మనకు మానవుడు జన్మనిచ్చినప్పుడు అంతా ఒకేలాగా ఉండదు కదా ఫ్రెండ్స్. ఒకసారి దుఃఖము, ఒకసారి సంతోషము, ఒకసారి చేదు అనుభవాలు, ఒకసారి తీపి అనుభవాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే మనము ఏమనుకుంటాము,
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు, నా ఎదురుగా వాళ్ళు బాగున్నారు, పక్క వాళ్ళు బాగున్నారు, కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నాకే మాత్రం ఈ బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఇలా చేదు అనుభవాలు జరుగుతున్నాయని మనము అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ అందరికీ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనము అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. నేను ఒక అమ్మాయి డాక్టర్ పట్టా చేతికి పుచ్చుకునే ముందు అమ్మాయి సూసైడ్ చేసుకుంటది. అయితే ఆమె తల్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చదివిపించి డాక్టరేట్ పట్టా పుచ్చుకునే ముందు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మ వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా బాధ అవుతుంది. ఎందుకు నేను ఇంతగానం పెంచిన తర్వాత ఈ అమ్మాయి చేతికి వచ్చే టైంకి డాక్టర్ పట్టా తీసుకునే ముందు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎందుకు అని చాలా బాధపడుతుంది. అయితే ఈమె కర్మ ధ్యానం చేస్తుంది ఫ్రెండ్స్. కర్మ ధ్యానం వల్ల ఆమె ఒక జన్మను చూసుకుంటది ఫ్రెండ్స్. గత జన్మ చూసుకుంటది. గత జన్మలో ఈమె ఏం చేసిందంటే పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయ్యి పాపను కంటది. కానీ ఆ పాపను పెంచకుండా ఒక కుప్ప తొట్టిలో వేసేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆ అమ్మాయి ఎవరో అనాథాశ్రమం వాళ్ళు తీసుకెళ్తారు. ఆ అనాథాశ్రమం వాళ్ళు తీసుకెళ్ళాక ఆ అమ్మాయి జీవితం అంతా బ్రతికినంత కాలం ఎందుకు నన్ను మా మమ్మీ ఇట్లా వదిలేసింది, మా అమ్మకి నా మీద జాలి లేదా, దయ లేదా, కరుణ లేదా, ఎందుకు ఈ విధంగా నన్ను వదిలేసింది అని చెప్పి ఆమె బాధపడుకుంటూ జీవితాన్ని గడుపుతుంది ఫ్రెండ్స్. అయితే ఈమె తల్లి పైన లోకాలలో మనము ప్రతి మనుషులము ఆత్మ ప్రణాళిక చేసుకొని వస్తాం కదా ఫ్రెండ్స్. ఈమె ఆత్మ ప్రణాళిక ఏం చేసుకొని వచ్చింది? ఈ జన్మలో నేను గత జన్మలో అమ్మాయిని నేను కుప్పతొట్టిలో పడేశాను కాబట్టి ఈ జన్మలో నేను ప్రేమ, కరుణ, జాలి హృదయంతో నేను బ్రతుకును సాధిస్తాను అని భూమి మీదకి వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాధపడిందో అంతా మళ్ళీ ప్రేమ, కరుణ ఆపాదించుకొని వచ్చింది. కానీ ఆమెకి అప్పుడు తీసుకున్న నిర్ణయము ప్రణాళిక కరెక్టే. కానీ మనం భూమి మీదకి వచ్చాక మన ప్రణాళిక తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకే ఆమె బాధపడుతుంది. గతంలో మనము బెస్ట్ ఆప్షన్లే ఎన్నుకుంటాం. మనము ఆత్మ ప్రణాళిక చేసుకొని వచ్చే ముందు ప్రతి మనుషులము నాకు ఈ జన్మలో ఈ పాఠాలు అనుభవం కావాలి అని మనం ఎంచుకున్నాయే కదా ఫ్రెండ్స్. కానీ ఆ తల్లి మర్చిపోతుంది. అయితే సుఖము దుఃఖము దాటిన స్థితిని ఆత్మ అనుభవము అంటారు. దీనికి ఆత్మ అనుభవం రావాలంటే ఓన్లీ సాధన మాత్రమే. మనం సాధన ఎంతైతే చేస్తామో అంత ఆత్మ అనుభవము మనకు పొందుతుంది. అయితే ఎప్పుడు మనము ఒక తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టు పడుతుంది కానీ అది అంటించుకోదు, ఎప్పటికప్పుడు తీసేస్తుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన జీవితం కూడా అలాగే మనము జీవించాలి ఫ్రెండ్స్. మూడవ సూచన అనుభవాలను చేర్చుకోవడం. ఇంక్లూజర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు వీటిని. అయితే మనము ఎవరినన్నా ఇష్టపడకపోతే, అంటే గత జన్మలలో మనం ఎవరినన్నా ఇష్టపడకపోతే ఈ జన్మలో మనకు ఆత్మ ప్రణాళిక ఎలా చేసుకొని వస్తాం ఫ్రెండ్స్? వాళ్ళే మనకు అత్తగానో, భర్తగానో, మామగానో, ఎవరి రూపకంగానో మనకు వస్తుంటారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళ దాంట్లో చెడు ఉంటది, మంచి ఉంటది. ఆ చెడుని మంచిని మంచిని చూడాలి, ప్లస్ చెడును కూడా మనము ఆస్వాదించాలి. చెడును ఎలా మనము అంగీకరించగలుగుతామంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానం వల్ల మనకు కొన్ని అనుభూతులు జరుగుతుంటాయి. కొంచెం సాధన చేయడం వల్ల జ్ఞానం పొందుతుంది కదా ఫ్రెండ్స్. జ్ఞానం పొందినప్పుడు ఎదుటి మనిషిలో కూడా నెగిటివ్ పాయింట్స్ ని మనము పాజిటివ్ గా చూడగలుగుతాం. ఎప్పుడైతే మనము నెగిటివ్ పాయింట్స్ ని పాజిటివ్ గా చూస్తామో ఆ మనిషి కూడా మన వైపు మారడానికి ప్రయత్నం చేస్తాడు ఫ్రెండ్స్. అయితే మనము ధ్యాన సాధన వల్ల మనము ఎదుటి మనిషిని కూడా, కొన్ని చెడ్డ గుణాలు ఉన్న మనిషిని కూడా మంచిగా రూపుదిద్దుకోవచ్చు ఫ్రెండ్స్. అందరినీ మనం స్వీకరించాలి. ధ్యానులం అంటే చెడ్డ వాళ్ళను స్వీకరించాలి, మంచి వాళ్ళను స్వీకరించాలి.
అదే కదా ఫ్రెండ్స్ జీవితం అంటే. దేవుడు అంత 100% మంచి ఇవ్వడు, 100% చెడు ఇవ్వడు. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనకు ఎప్పుడు కానీ చెడును మనం మంచి విధంగా అనుకొని, సరేలే మన వాస్తవానికి మనమే కారణం, ఏ జన్మలోనే నేను పాపం వాళ్ళకి చేశాను, వాళ్ళని తిట్టాను, వాళ్ళని కొట్టాను, అందుకే వాళ్ళు ఈ విధంగా నా మీద ఇప్పుడు అయ్యారు అని మనము అనువదించుకొని వాళ్ళను మనము మంచి దారిలో పెట్టగలిగే శక్తి ఓన్లీ మనము ధ్యానులకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్. అయితే ఒక తామర పువ్వు, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తామర పువ్వు వికసించాలంటే బురదల నుంచే కదా ఫ్రెండ్స్ వచ్చేది. ఇప్పుడు బురదని మనకు ఆమె ఆస్వాదించకపోతే తామర పువ్వు ఎలా వికసిస్తుంది? బురదను ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అప్పుడే మనం తామర పువ్వులాగా వికసిస్తాము. అలాగే మనము ఒక మనిషి తప్పు చూయించినప్పుడు ఎదుటి వారిని మిగతా 3 వేళ్ళు కూడా మన తప్పులు మనకు చూయిస్తాయి. మనలో కూడా తప్పులు ఏమున్నాయో అని చూసి మనము వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, జీసస్ క్రైస్ట్ ఒక వేశ్యని అందరూ ఒక సభలో రాళ్లతో కొడుతున్నారు ఫ్రెండ్స్. అయితే అందరూ ఎందుకు ఆమెను కొడుతున్నారు అంటే, ఆమె వేశ్య, ఆమె మంచిది కాదు అని జనాలందరూ ఆమెను సిలువ వేసినట్టుగా బాగా రాళ్లతో కొడుతుంటారు చెట్టుకు కట్టేసి. అయితే జీసస్ క్రైస్ట్ వాళ్ళను ఆ సభలో అడుగుతాడు, మీరందరూ ఏవి మంచి పనులు, ఏవి చెడు పనులు చేయకుండా ఉన్నారా? ఒక్కరైనా చెడ్డ పని చెయ్యకుండా ఉంటే చేతులు ఎత్తండి సభలో అని జీసస్ క్రైస్ట్ అడుగుతారు. అప్పుడు జీసస్ క్రైస్ట్ అడిగిన దానికి, ప్రతి మనిషిలో చెడు ఉంటది కదా ఫ్రెండ్స్, చెడు లేకుండా ఉండదు కదా, అందుకే అప్పుడు ఎవ్వరూ చెయ్యి ఎత్తలేదు. అంటే ప్రతి మనిషిలో 100% ఎవరు చెడు కారు, ఎవరు మంచి కారు అని ఈ పాయింట్ ద్వారా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము నెగిటివ్ గా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళను పాజిటివ్ గా మార్చడం మనం ఎప్పుడైతే ధ్యేయంగా పెట్టుకొని మనం మారుస్తామో మనము మంచిగా తయారవుతాము. మనలో కోపము, శాంతము వస్తుంది, మనకు సహనం పెరుగుతుంది ఫ్రెండ్స్. మెయిన్ ధ్యానం వల్ల సహనం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడే మనము ముందుకు సాగగలుగుతాం. ధ్యానంలో ఉన్నది మహిమ అదే ఫ్రెండ్స్. ధ్యానం వల్ల జ్ఞానం పెంపొందించుకొని ఈ విధంగా మనము మన సంబంధాలను మెరుగుపరుచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి, తమను తాము సత్సంబంధం కలిగి ఉండాలి. అంటే అందరము మనము మైత్రి భావంతో ఉండాలి ఫ్రెండ్స్. ఒకరంటే ఇష్టం లేదు, ఒకరంటే చాలా ఇష్టము అనే భావన మన ధ్యానులకి ఉండకూడదు. ఎందుకంటే మనము జీవరాశుల మీద కూడా సమానమైన ప్రేమ చూపించాలి. మనం ఇంట్లో వాళ్ళకి ఎలాగా అయితే మనము ప్రేమను చూపించుతామో, వాళ్ళని ఇష్టపడతామో, అలాగే అందరినీ ఇష్టపడాలి. మన సన్నిహితులను కానీ, మన శత్రువులను కానీ, వాళ్ళ దాంట్లో ఎంత చెడు ఉన్నా కూడా మనము వాళ్ళని స్నేహితులుగానే ఆహ్వానించాలి. ఎప్పుడైతే మనం అలా ఆహ్వానిస్తామో మనకు ధ్యానము అప్పుడప్పుడు ఇంకా మనకు అనుభవాలు అవి అన్ని కలుగుతూ ఉంటాయి. అంటే ధ్యానం వల్ల మనము కొంచెం కొంచెం మార్పు చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, ఒక సకల జీవరాశులలో మనము మైత్రి పెంచుకోవాలి ఫ్రెండ్స్. మైత్రి ఉంటే ఇతరులతో మనము మంచిగా ఉంటాము. ఎవరైతే జ్ఞానం చేస్తారో వాళ్ళే మైత్రి భావంతో ఉండగలుగుతారు ఫ్రెండ్స్. 5వ సూత్రము, అర్థాన్ని వెతికే మిషన్లు. అర్థాన్ని వెతికే మిషన్లు అంటే ఇందులో ఒక్కొక్క మనిషి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇద్దరు మనుషులు ఉంటే ఒకరి మనస్తత్వం ఒకరిలాగా, ఒకరి మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. అయితే ఇద్దరి మనస్తత్వాలు కలవవు. మనము ఇంట్లో ఉన్న వాళ్ళది కూడా ఇద్దరి మనస్తత్వాలు కలవవు కదా ఫ్రెండ్స్. అలాగే ఒకరి మనస్తత్వము ఒకలాగా, ఒకరి మనస్తత్వము ఒకలాగా ఉంటుంది. అయితే ఇందులో ధ్యాని మనస్తత్వం ఎలా ఉంటుంది, ధ్యాని కాని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను ఫ్రెండ్. అయితే ఒక సభలో ధ్యాన సభ జరుగుతుంటది. అందులో ఏంటంటే వర్షం పడుతుంటది. అప్పుడే పడుతుంటే ధ్యానం చెయ్యని వాళ్ళు అక్కడికి వస్తారు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే,
అయ్యో వర్షం పడుతుంది, వరుణదేవుడికి మనం అంటే ఇష్టం లేదు, కాబట్టి మనకు వర్షం కురిపిస్తున్నాడు, ఈ ధ్యానం వినడం దేవుడికి ఇష్టం లేదు అని అనుకుంటాడు ఫ్రెండ్స్. అయితే ధ్యానం చేసే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఓహో నేను ధ్యానం చెప్తుంటే ఇక్కడ వర్షం వస్తుంది, అయితే మాస్టర్స్ నాకు పరీక్ష పెడుతున్నారు అనేది వాళ్ళకు భావన తడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో మనము ధ్యానం మూలం ఇదం జగత్ అని ధ్యానులు అనుకుంటారు. ధ్యానం చేయని వాళ్ళేమో ధనం మూలం ఇదం జగత్ అని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది తేడా, ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం చేయని వాళ్ళకి ఇది తేడా ఫ్రెండ్స్. అయితే ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఒక జైల్లో ఒక మహానుభావుడు ఉంటాడు, ఒకటే సెల్లులో ఇంకొక అతను మామూలు వ్యక్తి ఉంటాడు. అంటే అతను దొంగతనం చేసి జైల్లో ఉంటాడు అన్నట్టు. అయితే అతనికి 2 సంవత్సరాల ఖైదీ. వీళ్ళిద్దరికి 2 సంవత్సరాలు అతనికి, 2 సంవత్సరాలు ఇతనికి శిక్ష విధిస్తారు. అయితే ఈ ధ్యాని కాని అతనేమో 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాను, నేను మళ్ళీ వెళ్ళాక దొంగతనాలు ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ దొంగతనం చేయాలి, ఏం సంపాదించుకోవాలి అని ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. అదే ధ్యానం చేసే వ్యక్తి, ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతను ఏం ఆలోచిస్తాడు, అతను ఈ 2 సంవత్సరాలు నేను టైం వేస్ట్ చెయ్యను. ధ్యానం చేసే వాళ్ళకి ఒక్కొక్క నిమిషం కూడా ఇది ఎందుకు చేయాలి టైం వేస్ట్, ఏదో ఒకటి మనము బుక్ చదువుకుందామనో, ధ్యాన సాధన చేద్దామనో, లేకపోతే ఇతరులకు ధ్యానం నేర్పించడం అనే ఆరాటము ఉంటది ఫ్రెండ్స్. అయితే అతను ఈ 2 సంవత్సరాలు నేను ఖైదీలాగా ఉన్నాను, అంటే నేను ఇందులోనే ధ్యానం చేసుకుంటూ నేను ఒక బుక్ రాస్తాను అని చెప్పి బుక్ ఒకటి రాసి ఆవిష్కరిస్తాడు ఫ్రెండ్స్. అయితే మనం చూసే దృష్టిలోనే ఏదైనా కోణం ఉంటుందని ఇందులో చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం చూసే దృష్టిలోనే సృష్టి ఉంటుంది. ఈ పాయింట్ ద్వారా మనము నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఒక అతను గుడ్డివాడు, ఒక అతను కళ్ళు కనపడతాయి, బాగానే ఉంటారు. అయితే ఎక్కడో ఆ గుడ్డి అతనికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. కృష్ణ భగవాన్ని ఇతను చూడలేడు కదా. అయితే అతను అంటాడు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక నాటకం జరుగుతుంటది, కృష్ణుడి నాటకం. అయితే ఆ కృష్ణుడి నాటకంకి ఇద్దరు కలిసి వెళ్ళాలని అనుకుంటారు. ఇద్దరు గబగబా తయారై వెళ్తుంటే ఈ కళ్ళున్న అతను అడుగుతాడు, నువ్వెందుకు వస్తావు, నీకు కళ్ళే కనబడవు కదా, నువ్వు కృష్ణుడిని ఎలా చూస్తావు అని అడుగుతాడు ఫ్రెండ్స్. అయితే ఆ అతను గుడ్డి అతను ఏమంటాడంటే, నాకు కళ్ళు లేవు, నేను ఆ నాటకానికి వస్తే నేను కృష్ణుడిని చూడలేను, కానీ కృష్ణుడు నన్ను చూస్తాడు కదా అని అంటాడు ఫ్రెండ్స్. అంటే అతనికి కళ్ళు లేవు కానీ ధ్యానం ఉంది, ధ్యానం చేయడం వల్ల జ్ఞానము ఆయనకి పెంపొందింది అని ఈ పాయింట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి, మన అంధకారాన్ని కాదు, మనలో ఉన్న కాంతిని చూసి భయపడతాం. అంధకారంని చూసి భయపడకుండా కాంతిని చూసి ఎందుకు భయపడతాము అని అందరూ అనుకుంటారు ఫ్రెండ్స్ ఈ పాయింట్లో. అయితే అంధకారము అంటే మనం ధ్యానం చేయనప్పుడు అంతా జీవితం అంధకారమే. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కోపము, ఎవరినంటే వాళ్ళని ఇష్టపడము, మనం ఎవరన్నా ఏమన్నా అంటే మనము ఊరుకోము, ఇదంతా అంధకారం కదా ఫ్రెండ్స్. అయితే అప్పుడు మనకు నచ్చిన విధంగా మనము ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనే భావనతోని చెడ్డ పనులు చేస్తాం. అలాంటి చెడ్డ పనులు చేసినా కూడా నన్నెవరు ఏమంటారు అనే భావన ఉంటుంది. అది అంధకారంలో చేసే పనులు. ప్రకాశవంతంగా అంటే మన మన తనలో ఉన్న ప్రకాశవంతము అంటే మన ఆత్మ ప్రకాశవంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన లోపల ఆత్మ ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ధ్యానము చేయడం మొదలు పెడతామో కొంచెం 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 మన దాంట్లో మార్పు వస్తుంది. ఇతరులకు సహాయం చేయాలని, మనకు ఇతరులతో సత్యంగా ఉండాలని, ఏదైనా కొన్ని మనము పొరపాట్లు చేసినా కూడా ఈ పొరపాట్లు నేను చెయ్యొద్దు అని, ఎవరితో అయినా కోపపడ్డా కూడా కోపాన్ని తగ్గించుకోవాలని, మంచి చెడు అని అనేది అన్నీ తెలుస్తాయి. ఎప్పుడైతే మనము అవన్నీ నేర్చుకుంటామో ఇంకా మనకు ఇతరులకు కూడా నేనైతే ఏ విధంగా రూపొందుతున్నానో అలాగే ఇతరులను కూడా మనము ధ్యానులుగా చెయ్యాలి అనే ఆరాటము
మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తుంది. అయితే 2 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానం చేస్తున్నాను, మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఫ్రెండ్స్. నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను మాస్టర్, అయినా కూడా నాకు ఏమి అనుభవాలు రావట్లేదు, ఏమి కనబడట్లేదు. మీరేమో ధ్యానం చెయ్యి అని అంటున్నారు. ఎందుకు నేను ధ్యానం చెయ్యాలి? నేను ధ్యానం చెయ్యను, మానేస్తాను అని ఆమె చెప్తే మాస్టర్ ఏమంటారు, నువ్వు ఇంకా చెయ్యమ్మా ధ్యానము, నీకు ఇంకా టైం రాలేదు, నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి ఆమెను ప్రోత్సహిస్తారు. అయితే ఆమె మళ్ళీ వెళ్ళి ధ్యానం మళ్ళీ చేస్తుంది. మళ్ళీ సంవత్సరానికి ధ్యానం రాకపోతే నేను ఇంకా చెయ్యను అని వదిలేస్తే, మళ్ళీ ఈసారి చెయ్యమ్మా, తప్పకుండా ఏదో ఒక అనుభవం వస్తుంది అని చెప్పి మాస్టర్ పంపిస్తే ఆమె ధ్యానం చేస్తూ కర్మ ధ్యానంలోకి వస్తుంది ఫ్రెండ్స్. కర్మ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆమె, కర్మ ధ్యానం అంటే ఇంకా మన ధ్యానులకు అంత తెలుసు కదా ఫ్రెండ్స్. మన వంశీ సార్ నేర్పించిన కర్మ ధ్యానం వల్ల మనం ఎంత ముందుకు వెళ్తున్నాము, మన జీవితాలు గతంలో ఏమేమి చేసుకున్నాము అవన్నీ మనకు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆమె కూడా అలాగే కర్మ ధ్యానం వల్ల గత జన్మలలో ఆమె థర్డ్ ఐ మాస్టర్. కానీ ఆమె థర్డ్ ఐ మాస్టర్ అయినా కూడా ఆమె శక్తులన్నీ వేరే విధంగా, అంటే వేరే వాళ్ళకి చెడు చేయడానికి ఉపయోగించింది. ఎప్పుడైతే చెడు చేయడానికి ఉపయోగించిందో ఆమె శక్తులన్నీ నిర్వీర్ణం అయిపోయాయి. అవి అంటే శక్తులు పని చేయకుండా అయిపోయాయి. ఈ జన్మలో, గత జన్మలలో ఆమె థర్డ్ ఐ మాస్టర్ అయినా కూడా ఈ జన్మలో ఆమెకు 4 సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా ఆమె కనెక్ట్ కాలేకపోయింది ఫ్రెండ్స్. అయితే ఇందులో మనము తెలుసుకునేది ఏంటంటే, మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు కర్మ ధ్యానం వల్ల ఆమెకు శక్తులన్నీ పోయాయి అని తెలిసాయి కదా. మళ్ళీ ఆమె ఇప్పుడు శక్తులన్నీ వచ్చాయి, కానీ ఆ శక్తులు మళ్ళీ వినియోగించాలంటే కూడా భయపడుతుంది ఫ్రెండ్స్. అయితే మాస్టర్ చెప్తాడు, ఏం కాదమ్మా, గత జన్మలలో నువ్వు అది సాధన చేశావు, ఇప్పుడు నీకు శక్తులన్నీ నువ్వు చెడు వాటికి ఉపయోగించావు కాబట్టి ఆ విధంగా అయింది, ఇప్పుడు ఏమీ అలా కాదు, నువ్వు మంచిగా సాధన చెయ్యి అని చెప్తాడు ఫ్రెండ్స్. అయితే ఆమెకు గత జన్మలలో కర్మధ్యానం చేయడం వల్ల ఆమె బ్లాకేజ్ ఏంటనేది, ఆమెకు బ్లాక్ అనేది ఏం ఏర్పడింది అనేది ఆమె తెలుసుకుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడ నేను అక్కడ, నువ్వు ఇక్కడ నేను ఇక్కడ అంటే ఇదేంటి, నువ్వు ఇక్కడ నేను ఇక్కడ, ఇదేం పాయింట్ అని మనం అనుకుంటాం ఫ్రెండ్స్. కానీ నువ్వు ఇక్కడ నేను అక్కడ అంటే మన కుటుంబంలో ప్రియమైన వ్యక్తి కానీ ఎవరైనా చనిపోతే మనము చాలా బాధపడతాము. ఎగ్జాంపుల్ నాదే చెప్తున్నాను ఫ్రెండ్స్. మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను అసలు మా అమ్మకి నాకు చాలా అంటే చాలా డీలింగ్ ఉండేది ఫ్రెండ్స్. అయితే మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు అసలు మనసులో మనసు లేకుండా, నేను ఇంకా ఎందుకు ఉండడము, మా అమ్మ చనిపోయింది, నేను కూడా ఉండి నేను ఏం చేస్తాను అంటే నాకు ఆ భావన కలిగి అసలు ఏ విధంగా అయినా ఇంట్లో కూడా ఉండబుద్ధి కాకపోయేది ఫ్రెండ్స్ నాకు. అయితే కొద్ది రోజులకి ఎప్పుడైనా కూడా మనము అమ్మ చనిపోయింది కరెక్టే, రోజులు పెరుగుతుంటే అనుభవం లాగా వచ్చి నాకు ఈ రోజున్న బాధ రేపు ఉండదు కదా ఫ్రెండ్స్ మనకి. అయితే మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఏం చేయాలి అనేది నాకు ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా నాకు ఒక మానసికమైన వేదన లాగా అయిపోతుంది అని ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని నేను షాప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అయితే అప్పుడు షాప్ పెట్టుకున్న తర్వాత నాకు మా అమ్మను కొద్ది కొద్దిగా ఆ బిజీలో పడిపోయి నేను మర్చిపోగలిగాను ఫ్రెండ్స్. అయితే నువ్వు అక్కడ అంటే ఇప్పుడు మన చనిపోయిన వ్యక్తులు అక్కడ పైన లోకంలో వాళ్ళు ఉంటారు, నేను ఇక్కడ అంటే మనము. అయితే మనము మన పాత్ర వహించడానికి మనం వచ్చాము. ఈ జీవితంలో నాటకము మొత్తము పరిసమాప్తి చేశాకే మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం ధ్యానం చేసి శక్తి సంపాదించుకొని మనకు ఇష్టమైన వ్యక్తులని కలుసుకొని పైలోకాలలో ధ్యానం వల్ల మనము, నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నేను కూడా నా జీవితంలో అన్నీ నేను ముగించుకొని నీ దగ్గరికి వస్తానమ్మా, లేకపోతే ఎవరు చనిపోతే వాళ్ళు, అయితే నీ దగ్గరికి వస్తాము అని చెప్పడానికి మనము శక్తి సంపాదించుకోవాలి ఫ్రెండ్స్.
ఎన్ని రోజులు జీవించామనేది ముఖ్యం కాదు ఫ్రెండ్స్, మనము ఎలా జీవించుతున్నాము అనేది ముఖ్యం ఫ్రెండ్స్. అందుకే ఇందులో నువ్వు అక్కడ నేను ఇక్కడ అనేది దీనికి ఈ పాయింట్ ఫ్రెండ్స్. అయితే మనకు ఎప్పుడైతే మనము ఇతరులని బాధ పెట్టకుండా మనము ధ్యానులము ఎలా ఉండాలంటే, పాయింట్స్ అన్ని అయిపోయాయి ఫ్రెండ్స్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనము ధ్యానం చేసే వాళ్ళము ఏ విధంగా ఉండాలంటే, మన వల్ల ఎవరికి హాని కలగొద్దు, మన మాటల వల్ల ఎవరికి హాని కలగొద్దు, మన చేతల వల్ల ఎవరికి హాని కలగొద్దు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒక చాక్లెట్ తిని మనము పేపరు బయట పడేసాం అనుకోండి, అయితే అది ఆ పేపరు ఊడ్చి తీసే వాళ్ళకి అదొక రకమైన బాధ. అదే మనము డస్ట్బిన్ లో వేస్తే వాళ్ళకి ఆ బాధ కలగదు. ఎప్పుడైతే మనం ఆ స్పృహలో ఉంటామో ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న చాక్లెట్ పేపర్ తిని పేపర్ పడేసినా కూడా మనము ఆ పేపర్ తీయడం వల్ల ఎదుటి మనిషికి బాధ అవుతుంది అనే స్పృహలో మనం ఉంటామో, అప్పుడు మనకు కర్మలు ఒక్కొక్కటి 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 దగ్ధమవుతూ వస్తాయి ఫ్రెండ్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్. ఎప్పుడైతే ఒక విత్తనం పెట్టినప్పుడు చెట్టు ఏది అడ్డం వచ్చినా పెరుగుతూనే ఉంటుంది. ఒక రాయి అడ్డం వచ్చినా కూడా ఆ రాయిని దాటుకొని చెట్టు మొలకెత్తి పెద్ద వృక్షంగా మారిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మనం కూడా ధ్యానం చేస్తూ మనము ఎంతో బాగా మనము గుణాలను మార్చుకొని ఎదుటి వారికి కూడా వీలైనంత వరకు ధ్యానము మనం చెప్తూ వాళ్ళను జ్ఞానవంతులుగా చేయాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా మన సాధన చేస్తూ ఎదుటి వాళ్ళని మనము ధ్యానులుగా మార్చాలనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నమస్కారం ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీకిరణ్ సార్కి, హైమా మేడం గారికి ధన్యవాదాలు. మేడం చాలా బాగుంది మేడం. ఫస్ట్ క్లాస్ అయినా చాలా బాగా చెప్పారు, సూపర్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం. మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. జ్యోతి మేడం మాట్లాడండి. క్లాస్ సూపర్ వచ్చింది, బాగుంది, అన్ని ఎగ్జాంపుల్స్ బాగున్నాయి. ఒక్క పాయింట్ ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నట్టు లేదు, అంటే బాగుండకుండా ఉండవు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా బాగుంది. ఒక ధ్యాని జైల్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ధ్యానం చేయని వాళ్ళు ఎట్లుంటుంది అనేది, మళ్ళీ నువ్వు అక్కడ ఇక్కడికి అమ్మ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, అది బాగుంది. అన్ని పాయింట్స్ A to Z బాగున్నాయి, చాలా బాగా చెప్పావు క్లాసు. కంగ్రాట్స్, ఇట్లాగే ముందుకు వెళ్ళాలి. ఓకే ఓకే, ఇంకా వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఓకే, మార్నింగ్ జాయిన్ అయ్యారా మీరు? ఎస్. ఓకే మేడం. అనిత నాకు హ్యాండ్ రైస్ చేశారు. అనిత 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 మేడం మాట్లాడండి. నమస్తే. నమస్తే మాస్టర్. రేణుక మేడం నమస్తే. చాలా నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. క్లాస్ చిన్నది అనిపించిన టాపిక్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నాలో ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అన్ని కోపాలు అన్ని ఉన్నాయి మేడం. అది మీరు చెప్పారు కదా 4 సంవత్సరాలు అయినా ఆమెకి ధ్యానం కుదరలేదు అని. నాకు అలాగే అవుతుంది మేడం, అనిపిస్తుంది ఇది చేసిన వేస్టే కదా అని అనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్ళాలి, మాస్టర్స్ అందరూ చేస్తా ఉండు వస్తుంది మీకు అని చెప్తా ఉంటారు. మీరు చెప్పారు ఎలా జీవించాము అనేది కాదు, ఎలా జీవించాలి అని చెప్పారు కదా మేడం, అది బాగుంది. ఎన్ని రోజులు జీవించామనేది కాదు, ఎలా జీవించామనేది ముఖ్యం. అది ముఖ్యం మేడం. మన ఈ సంసారంలో కోపాలు తాపాలు తగ్గించుకోవాలని అందరికి ఉంటుంది మేడం. అది ఏమో క్షణికంగా వచ్చేస్తుంటది, అది తగ్గించుకోవాలి అని చేసుకోవాలి మేడం. చాలా బాగున్నాయి. ఈ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నాకు ఫస్ట్ డేనే మారం కదా మనం. ఈ రోజు కోపం తగ్గించుకోవాలంటే రేపటి నుంచే మారం కదా ఫ్రెండ్. మనము ఎలా అంటే సాధన చేయడం వల్ల చేయగా ఒకసారి 2 సార్లు 3 సార్లు కోపం వస్తుంటే
అరే మనకి కోపం వస్తుంది, ఇంకా తగ్గించుకోవాలి అనే స్పృహ మన దాంట్లో కలుగుతుంది. అనిపిస్తుంది మేడం. కోపపడిన తర్వాత అరే ఊకే ఎందుకంటే ఈ గుర్తుకొస్తుంది. మాట ఎందుకు అన్నాను అంటాము, కానీ అది సడన్ గా వచ్చేస్తుంటది. మళ్ళీ ఇంట్లో వాళ్ళతో మళ్ళీ నువ్వు ధ్యానం చేస్తావు ఇలా ఎందుకు కోపపడతావు అని అనిపించుకుంటాము. మార్చుకోవాలి మేడం. చూద్దాం మాస్టర్స్ నాకు ఎప్పుడు ఇస్తారో అని మాస్టర్స్ వెయిటింగ్ మేడం. సహకరిస్తారు ఫ్రెండ్స్, సహకరిస్తారమ్మా. కంపల్సరీ మారుతాం మనం. అంతా మాస్టర్స్ చేతిలోనే ఉంది. మనం ఒక ప్రయత్నం చేయాలి. మనం ఒక అడుగేస్తే 10 అడుగులు మాస్టర్స్ వేయించుతారు. అది ధ్యానంలో అవును. ఉన్న ప్రభావం. మీరు అక్కడ నేను ఇక్కడ టాపిక్ అలానే ఉంది మేడం. ఇప్పుడు నా కొడుకు పోయినాడు మేడం. ఆ అబ్బాయిని కలవడానికి నేను ధ్యానాలకు వచ్చినాను మేడం. ధ్యానం చేసినా ఇలా చూస్తానేమో, వంశీ సార్ వీడియో చూసి నేను దీంట్లోకి వచ్చాను. అబ్బాయితో మాట్లాడొచ్చు అని చెప్పారు. అది నాకు ఇంకా కావడం లేదు కదా, అది కొద్ది బాధతో టెన్షన్ ఏమో, అది ధ్యానం కుదరడం లేదో ఏమో అన్నారు మాస్టర్స్. మా వంశీ సార్తో మాట్లాడండి అని చెప్పారు. చూద్దాం, ఇంకా ప్రయత్నం చేద్దామని నేను ఉన్నాను మేడం. చెయ్యాలి మేడం. ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం గోల్ కి రీచ్ అవుతాం. కాకపోతే ఓపికగా చేసుకోవాలి సాధన. మనకు ఓపిక ఉండాలి. మనము ఎదురు చూడాలి దానికోసం, ఆ అవకాశం కోసం. అదే అన్నారు మాస్టర్స్, అదే అన్నారు మేడం. మీకు పరీక్ష పెట్టారు, ఓపికతో ఉన్నారా లేదని మాస్టర్స్ టెస్ట్ చేస్తున్నారు, అది ఓపికతో చేసుకోండి, ధ్యానం చెయ్యండి అని చెప్పారు. చేస్తున్నాను మేడం. మీ టాపిక్స్ అన్ని చాలా నచ్చాయి. థ్యాంక్స్ మేడం. పొద్దున థ్యాంక్ యూ మంచి వెరీ ఇది మచ్. ఇచ్చారు. మీ అభిమానం మేడం. మైండ్ ఇలా సత్సంగంలో ఉంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది మేడం. ధ్యానం పొద్దున్నే చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహేశ్వరి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగుందండి. అదే ఒక ఆమె పాపను వదిలిపెడుతుంది పెళ్లి కాకముందు అని చెప్పారు కదా పాయింట్స్. పట్టా పుచ్చుకునే ముందు చనిపోతుందని. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అట్లా మనం బాధపడతాం కదా, ఇట్లా ఈ వంశీ సార్ చెప్పిన ధ్యానం వల్ల మనం చాలా వరకు బయటపడచ్చు అనేది బాగా అర్థమైందండి. చాలా బాగా చెప్తున్నారు మీరు. కర్మధ్యానం వల్ల మనం బయటపడొచ్చమ్మా. ప్రతి ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మనకు చాలా మంచిగా పరిచయం చేశాడు. ధ్యానం చాలా సులువు కూడా. మన ప్రయత్నం చేస్తే కంపల్సరీ మన సమస్యల నుంచి బయటపడతాం. గత జన్మలలో మనం ఏం చేసాం తెలుసుకుంటే దాన్ని మళ్ళీ మనం డిజాల్వ్ చేసుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మనకు ఆ కర్మ దగ్ధమైపోతుంది. అవునండి. అది కాకుండా మళ్ళీ వర్షంది చెప్పారు కదా, ధ్యానం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు, అది కరెక్ట్ చాలా. అసలు అంటే మనం ఇవి చేస్తున్నా కూడా మీరు చెప్పడం వల్ల అవును మన ఆలోచన విధానం ఇట్లా ఉంది కదా అని ఒకటి థాట్ వస్తుంది అనమాట. కానీ చాలా బాగుంది. అంటే ఒక పాయింట్స్ అన్ని యాడ్ అవుతున్నాయి మన ధ్యానానికి. అంటే ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటాం అంతే. అంతే. ధ్యానం వల్ల మనకు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. ధ్యానం చేయని వాళ్ళకు చేసే వాళ్ళకి తేడా. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే, కృతజ్ఞత. థ్యాంక్ యూ. వివో 5 అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా రకంగా ఉంది. ఇక ఏంటిదంటే మన గుడ్డివాడికి అంటే అంతే, కండ్లు కనిపించకపోయినాలో ఆయన ఎలాగైనా ఆయనకు తెలిసేది ఆయనకు ఆ పరమాత్ముడు చూపిస్తాడు నీలా. కానీ ఇక్కడ ఈయన మాత్రం నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం తెలుస్తుంది అట్లా అని చెప్పడం కూడా అది అతనికి అది కరెక్ట్ అనిపించింది. కానీ మనకు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకు మనకు తెలుస్తుంది ఎలా వస్తారు, ఎలా దర్శనం జరుగుతుంది అట్లాను. అది చాలా బాగుంది మేడం. ఇవాళ నాకు కూడా మెడిటేషన్లో ఏం జరిగిందంటే ఎరుకతోటే ఉండాను.
వెన్న ఒక డబ్బాని ఒక 10 నిండా వెన్న తీసుకొని 50 రూపాయలు తీసుకొచ్చిండు. కానీ ఈ వెన్నని తీసుకున్నాను కానీ ఆ 50 రూపాయలు ఇచ్చేటప్పుడు నాకెందుకు ఇస్తావు అన్నావు. అది అక్కడ నేను నేను కోరుకోలేదు, ఇంకా ఎరక తెచ్చుకోలేదు, ఇంకా సాధన చేయాలని అనిపించింది మేడం. చాలా బాగా మనం చేయాలి. సాధన చేస్తుంటే ఎరుక వస్తుంది ఫ్రెండ్స్. మనకి సాధన వల్లనే మనకు ఎరుక కలుగుతుంది. మళ్ళీ ఇంకా ఏంటిదంటే మేడం, నేను కొన్ని ప్రాబ్లం ఉంటుంది. అయితే ఒక్కొక్క చోట్ల ఉంటానన్నమాట. నేను యాక్చువల్గా నాకు ఓన్ హౌస్ బంజారాహిల్స్, నేను ఉండేది చెన్నైలో ఉంటాను. అయితే మా ఇంట్లో వస్తే ఇక్కడ బంజారాహిల్స్ లో పెరిమిట్ కట్టించుకున్నా, పెరిమిట్ ఉంది, అక్కడ జాయిన్ చేస్తాను. అక్కడికి పోయినాక నాకు ఇవి అక్కడికి చేయడానికి ఉండదు, వాళ్ళు వినరు మారరు. ఇంకా ఇట్లా అని చెప్పేసి చేస్తుంటే నాకు రాత్రి 24 hours 4 గంటలు పడుకుంటాను మేడం. మిగతా టైంలో ధ్యానంలో గడుపుతాను. అయితే నేను మ్యూజిక్ పెట్టుకొని మిగతా టైంలో చేసేదాన్ని. నాకు ధ్యానంలో ఏం చెప్పారంటే, మ్యూజిక్ వద్దు, మ్యూజిక్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళినాలో నువ్వు అదే అలా వాళ్ళ వాయిస్ విన్నాక నువ్వు మనసులో ఏదో నువ్వు కోరుకుంటున్నావు. మ్యూజిక్ లేకుండా ఎప్పుడైతే ఆ పరమాత్మను పట్టుకోవాలని నువ్వు కన్ను మూసుకోను, ఆ, నీ శ్వాసను కూడా నువ్వు అసలు మూసేసి ఎప్పుడైతే కన్ను మూసుకొని కూర్చుంటావు అప్పుడు నువ్వు ఆ పరమాత్మ చేరుకోగలుగుతావు. ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. నిన్న వదిలేయి, దీన్ని మర్చిపో. ఏదో నాకు ఎవరన్నా తోడు ఉండాలా, లేకపోతే ఏదైనా మాటలు వినిపించాలా, ఏదైనా వినిపించాలా అట్లా అని చెప్పేసి ఆ ఆలోచన రాకూడదని చెప్పేసి నాకు ఒక మాస్టర్ చెప్పిండు మేడం. చెప్తే సడుక్కుని మేలుకొస్తే ఇంకా నాకు ఎవ్వరు కూడా లేరు. ఓహో, మాస్టర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనం చాలా ఈ మ్యూజిక్ మీద ఆధారపడిపోతున్నాము, అందువల్ల ఏమో మనకు సరిగా సెట్ అవుతా లేదని అప్పుడు అనిపించి నేనేం చేశానంటే ఇంకా ఆ మ్యూజిక్ బంద్ చేసి మళ్ళీ మిగతా 4 గంటల మెడిటేషన్ చేశాను మేడం. చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అబ్బా చెప్పుకోలేను, అంత ప్రశాంతంగా ఉండింది మేడం. చాలా హ్యాపీ అనిపించింది. అయితే మీకు కనెక్ట్ అవ్వలేదు. మ్యూజిక్ కనెక్ట్ అయ్యి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీకు మ్యూజిక్ కనెక్ట్ అవ్వలేదు. ప్రశాంతంగా ఉండి మీరు ఆలోచించుకుంటూ చేస్తే చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అవి డిలీట్ చేస్తూ చేస్తూ వెళ్తుంటే మనం ఒకానొక టైంలో కనెక్ట్ అయిపోతాం. అలా అయిపోదామని ఇంకా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేడం. దాని తర్వాత 2 మాస్టర్ గంటలు మనకు చేశాను. చాలా ఎప్పటికప్పుడు బాగా ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అనుకుంటాము మనం ఏం సాధన చేస్తున్నాము, మనము ఏం చేయలేం కదా, మన స్టార్టింగ్ లో ఉన్నాము, మనకేం అనుభవాలు లేవు అని అనుకుంటాం. కానీ ఎప్పుడూ మనతో పాటు మాస్టర్ మన వెంటనే ఉంటాడు. వెంటనే ఉండి ఎప్పటికప్పుడు మనల్ని సరిదిద్దుకుంటూనే వస్తారు, సూచనలు కూడా ఇస్తారు. ఎంత అదే ధ్యాన ఆశ్చర్యం అంటే సాధన. మేడం, మాస్టర్స్ ఎంత ఆశ్చర్యం అంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అసలు మనల్ని మారుస్తూ ఉంటున్నారు మేడం. నాకైతే చాలా మిరాకిల్స్ అద్భుతంగా అవుతుంటాయి. అనిపించింది. మన జీవితంలో మిరాకిల్స్ చేస్తారు మాస్టర్స్. అది అలా నాకు మార్చుకుంటా వస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే. రియల్ మీ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే మేడం, వాళ్ళది వచ్చింది. మీ అందరికీ ఆత్మ ప్రణామములండి. నేను కొత్తగా చేస్తున్నాను ఈ ధ్యానం చేసేటప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది, తూగేస్తున్నాను. అలా ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆలోచనలు వస్తున్నాయి, వాటిని పక్కకి నెట్టేస్తున్నాను, కానీ ఇలా తూగినట్టు అట్లా ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకు మోకాలు నొప్పి ఉంది, అక్కడ బాగా పెయిన్ వస్తుంది. అలా ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు, కొంచెం చెప్తారా? ఏంటంటే మనకు ధ్యానం చేసేప్పుడు నిద్ర తూలినట్టుగా వస్తుందంటే అది మనకు ఎనర్జీ మేడం. అది ఏంటంటే అది కూడా ఒక స్టేజే. నిద్రలాగా రావడము అది తప్పు కాదు, అది కూడా ధ్యానంలో ఒక స్టేజే.
ఎప్పుడైతే మనకు శక్తి మనకు వస్తుంటుందో, ఎనర్జీ వస్తుంటుందో అది నిద్ర రూపకంగా వస్తుంది. కానీ నిద్ర వస్తుంది అని మీకు తెలుస్తుంది, కానీ మీరు నిద్రపోరు, ఎరుకలోనే ఉంటారు. మీరు ఏమనుకుంటారు, నేను ఇంతసేపు నిద్రపోయాను, కానీ మీరు నిద్రపోరు. అది ఎనర్జీగానే ఉంటుంది. అది మంచిదే అమ్మ. ఇంకొకటి ఏంటంటే మీకు మోకాలు నొప్పి వస్తుంది అంటున్నారు కదా, ఎక్కడైతే మనకు బాడీలో పెయిన్స్ ఉంటాయో మనం ధ్యానం చేయడం వల్ల ఆ పెయిన్స్ అన్ని మనకు రిలీఫ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్. అదేంటంటే ఎక్కువ మనకు వచ్చినప్పుడు ఏంటి ధ్యానం చేస్తుంటే ఇంకా నాకు పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అనే అపోహ మనకు ఉంటది, కానీ మాస్టర్స్ నెమ్మదిగా ఆ పెయిన్స్ కూడా మీకు తగ్గిస్తుంటారు. మీరు మోకాలు నొప్పి వచ్చినా ఏదొచ్చినా మీరు చేస్తూ ఉండండి. ధ్యాన సాధన పెంచడం వల్ల ఇక ఇవన్నీ మీకు సరిగ్గా అవుతాయి. ధన్యవాదములండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రేణుక మేడం. మీరు థ్యాంక్ యూ. క్లాస్తో మీ పాటు ప్రోత్సాహమే అమూల్య గారు, మీది మీనా మేడంది ప్రోత్సాహం. లాస్ట్లో మీరు తీసుకున్న క్వశ్చన్స్ అయినా చెప్పిన ఆన్సర్స్ అయినా చాలా బాగున్నాయి. ఈరోజు మేము అనగానే వచ్చి క్లాస్ చెప్పి అందరికీ చెప్పినందుకు ఇట్లానే మరిన్ని క్లాసులు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.